నిత్య మరణము. దీన్ని రెండవ మరణం అని కూడా అంటారు. రండి ప్రకటన తీయండి. ప్రకటన 20వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. 20వ అధ్యాయం. చూడు, వారిలో నాతో కలిసి చదవండి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రతి వ్యక్తి, ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి కూర్చున్న మీరందరూ కూడా మీ మీ క్రియల చొప్పున మీరు పైన తీర్పు పొందుతారు. నెక్స్ట్ ఏముంది? మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండం రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. సో ఇక్కడ కూర్చున్న సహోదరులారా, మీ అందరి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా? జీవ గ్రంథంలో పైన వ్రాయబడి ఉన్నాయా? ఎవరి పేరైనా ఆ గ్రంథంలో లేకపోతే మీరు ఎందుకు వేయబడతారంట? అగ్నిగుండంలో. ఈ మాటలు ఎవరికి నచ్చవు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా త్వరగా మెసేజ్ అయిపోతే బాగున్నట్లున్నాయి మీ మొహాలు. ఏదో కొన్ని ఆశీర్వాదాలు చెప్తారేమో, కొన్ని మంచి మాట చెప్తాడేమో, ఆత్మీయంగా ఎదుగుదామని మీరు వచ్చారు. కానీ నేనేమో మీరు చచ్చిపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తారంట, మిమ్మల్ని సలసల బాగా నూనెలో వేస్తారంట, ఒకరోజు 2 రోజులు కాదు, యుగాలు అలా అంటారని చెప్తే మీకు ఎవరికి నచ్చింది? ఎవరికీ నచ్చదు. కానీ వాస్తవం ఎప్పుడు చేదుగా ఉంటుంది, నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. నిజం చెప్తున్నా నేను. ఈ మెసేజ్ ఎప్పుడు చెప్తుంటారంటే, ఎవరన్నా మీ ఆప్తులు చనిపోయినప్పుడు పాస్టర్ గారు చెప్తుంటారు. ఆ చెప్పేటప్పుడు మీరు వినడానికి మీకు మనసు ఉండదు. మీరు బాధలోనే ఉంటారు, లేదా భోజనం దగ్గరనే ఉంటారు. రెండే చేస్తూ ఉంటారు. బాధలోనే ఉంటారు, తినడానికి ఇష్టం ఉండదు. రెండోది తినడానికే వస్తారు, వాళ్ళు తింటూ ఉంటారు కదా. ఇంకెవడు వింటారు? పాస్టర్ గారు అలా పై చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ లోతైన విషయాలు ఈరోజు మీరు తెలుసుకొని వెళ్తే, ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న ఈ మీటింగ్స్కి ఒక అర్థం ఉంటుంది. ఇదే మూలం, ఇదే క్రైస్తవత్వానికి ఒక అర్థం. అన్ని మతాల్లో లేకపోతే అన్ని సంస్కృతుల్లో చావు తర్వాత ఏముంటుంది అనేది క్వశ్చన్ మార్క్, సరిగ్గా స్పష్టత లేదు. కానీ ఒకే ఒక్క మతంలో ఒకే ఒక్క చోట స్పష్టమైన ఆన్సర్ ఉంది, మన క్రిస్టియానిటీలో. క్రైస్తవత్వంలో చాలా స్పష్టమైన ఆన్సర్ ఉంది. మీరు చెయ్యు క్రియలన్నిటికీ మీరు పైన లెక్క చెప్పాల్సి వస్తుంది. మీకు ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. భౌతిక మరణాన్ని నుంచి నేను ఎవరు తప్పించలేరు. ఆత్మీయ మరణాన్ని కనుక నువ్వు తప్పించుకోగలిగితే, ఆత్మీయ మరణాన్ని తప్పించగలవు. ఏ మరణాన్ని తప్పించుకోగలవు? నిత్య మరణాన్ని తప్పించుకోగలవు. నిత్య మరణం అంటే ఏంటి? శాశ్వతంగా ఈ భూమి మీద మనం ఎంతకాలం బతుకుతాము? 60 నుంచి 70 ఏళ్ళు యావరేజ్, లేదా 80 ఏళ్ళు. పుణ్యాత్ములు అయితే 100 సంవత్సరాలు. కానీ అక్కడి నుంచి మనకు అనవసరం ప్రయాస. అదంతా 60-70 ఏళ్ళు చాలు మన టార్గెట్. సో ఈ 60-70 ఏళ్ళు మీరు సుఖంగా బ్రతుకుతూ దేవుణ్ణి విస్మరించి పూర్తిగా ఎన్నిసార్లు వాక్యం విన్నా మీరు మారకుండా అక్కడే కూర్చొని వింటూ ఇంటికి వెళ్ళి మామూలు జీవితం బ్రతుకుతూ ఉంటే మీరు ఫస్ట్ ఆత్మీయంగా దేవుని నుంచి వేరైపోతారు. ఈ ఆత్మీయంగా వేరైన మీరు మళ్ళీ దేవుని కలవాలని ప్రయత్నం చేయకపోతే నిత్య మరణంలోకి వేయబడతారు. అక్కడ 60 సంవత్సరాలు కాదు, 6 కోట్ల సంవత్సరాలు కూడా మీరు అలానే కాగుతూనే ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావు.